హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి వచ్చేసి 9:56 అయిందనమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న పెట్టిన వీడియోకి అయితే ఎందుకు అప్పుడే డిలీట్ చేస్తామని చాలామంది ఫోన్లు చేస్తారనమాట. సో నేను నా సైడ్ ఒకటి ఆలోచించుకున్నాను, కానీ అవతల వ్యక్తికి ఇబ్బంది అనేది ఏమో ఆలోచించలేదనమాట. సో ఎవరికి ఇబ్బంది ఉండకూడదని ఆ వీడియో అయితే డిలీట్ చేశాను. సో మా తరపున మళ్ళీ ఇంకోసారి సారీ సిస్టర్, మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక సారీ. అండ్ ఇంకా నిన్న డబ్బులు పంపించిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. కానీ అందరికీ నిన్న నైటే రిటర్న్ పంపించేసాము. ఎవరెవరైతే పంపించారో వాళ్ళందరికీ రిటర్న్ పంపించేసాం డబ్బులు. సో ఇంకా ముగ్గురికి మాత్రమే పంపించాలి. ఆ ముగ్గురికి మేము పంపిస్తుంటే రావట్లేదు అనమాట. సో అందుకనే మెసేజ్ చేసాం దాంట్లోనే వాళ్ళకి, వేరే నెంబర్ ఏదైనా చెప్పండి అని. సో వాళ్ళు నెంబర్లు పంపించినమా లేకపోతే ఫోన్పే నెంబర్ ఇంకోటి ఏదైనా పంపిస్తే గూగుల్ పేలో వెళ్ళట్లేదు అనమాట. సో అందుకే ఫోన్పే నెంబర్ ఏదైనా పంపిస్తే మీ డబ్బులు మీకు రిటర్న్ పంపిస్తామండి. సో దయచేసి మెసేజ్ పంపించాను ఆల్రెడీ, చూసుకొని వీలైతే చూసుకొని రిప్లై ఇస్తే మీ ముగ్గురికి మాత్రమే పంపించాలి. మీకు పంపిస్తానండి. మిగతా వాళ్ళందరికీ పంపించాను. నిన్న మాకు మనీ పంపించిన వాళ్ళందరికీ రిటర్న్ పంపించాము నిన్న. సో ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ అండి, మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అందుకే వీడియో తీసేయడం జరిగింది. మరోసారి పంపించిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సిస్టర్, మీకు కూడా సారీ. మేము మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మేబీ మేము ఒకటి అనుకున్నాం, అది మేము ఒక సైడ్ ఆలోచించాము, రెండో సైడ్ ఆలోచించలేదు. సో క్షమించండి. మీరు ఫీల్ అయి ఉంటే కనుక మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించండి. సో మాకు మా టైం బ్యాడ్ అయినప్పుడు మాకు హెల్ప్ చేశారు కాబట్టి మీకు ప్రతిసారి లేదని చెప్పలేక హెల్ప్ అవుదాం అనుకున్నాం మేము కూడా. కాకపోతే మా ఉద్దేశం మంచిదే, కానీ మేబీ మేము వెళ్ళిన వే మీకు ఇబ్బంది కలిగించిందని మాకు అర్థమైంది. మమ్మల్ని క్షమించండి. మళ్ళీ మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం, క్షమించండి సిస్టర్. సారీ సిస్టర్, సారీ. సో అన్నీ అనుకూలమైతే మేము కూడా ఈ ఒక 10 రోజులు అంటున్నారు వలస వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అస్సలు కొన్ని రోజులు యూట్యూబ్ మొత్తం బంద్ చేసి వెళ్దాం అనిపిస్తుంది. కాకపోతే మాకు అది అనుకూలం కావట్లేదు. మా పిల్లలు ఉన్నారు, అవి రమ్మనని ఏదో ఒకటి చేస్తే ఒలిపోవడమో లేకపోతే వీళ్ళు అమ్మది పెట్టుకోవడమే జరుగుతుంది. కానీ నిస్సమ్మని ఇంతకు ముందు తీసుకొని పోయి 4 రోజులు కూడా కుదరలేదు పని. పోనీ ఇడిచిపోదామా, అమ్మాయి పాలు తాగే పాప, మరి 4 కానీ పెట్టుకొని ఏడుచుకుంటున్నానుకో, ఇంకా మళ్ళీ పెయ్యి కలిసి మళ్ళీ రిటర్న్ వస్తే వీళ్ళు మొన్న వేరి వాపస్ వచ్చిర్లే, మళ్ళీ ఇప్పుడు వెయ్యి వాపస్ వచ్చారని మళ్ళీ అదొక ఇది. సో మాకేం బుర్ర పని చేయట్లేదు. 2 రోజులు యా పని చేసినా రివర్సే అవుతున్నది ఈ మధ్యన, చిన్నది కానీ పెద్దది కానీ. మనశ్శాంతి కోసమని చర్చి పోతే ఎక్కడ పోయినా ఏదో సమస్యలు ఎదురవుతున్నాయి మాకు. అన్నీ బంద్ చేసి కొన్ని రోజులు వలస పోదాం అనుకుంటే వీళ్ళ అమ్మకు ఫోన్ చేసి నిశ్చయమని ఈడ పెట్టుకోమ్మా అంటే ఆడుంటుంది పాప, ఆ చిన్న పాప ఉండదమ్మా అని వాళ్ళమ్మంటుంది. మాకు కూడా తెలిసి ఉండదని నేను చెప్తున్నాను భారతికి. పాప అయితే ఉండదు, వాళ్ళ అమ్మకు ఫోన్ చేయకముందే అంటానమాట, పాప అయితే ఉండదు, చిన్న పాప. పోనీ మనం తోలికిపోదామంటావా, తోలికిపోయి ఆల్రెడీ చూసామే, ఆడ ఉండదు. భారతి చెప్తుంది అవి పెద్ద చెట్లుగా దానికి ఉండలేదు, ఇవి చిన్న చెట్లు ఉంటుంది. అంతే మాట్లాడినంత ఈజీగా ఉండదు ఫ్రెండ్స్. ఒకరి కిందకి మనం పని వేయినాక మనము ఎంత బాగా చేసినా మన దగ్గర ఒక చిన్న పిల్లలు ఉండదంటే వాళ్ళకి మన మీదే కన్ను. ఏమైనా పని కొంచెం తక్కువ కనపడిందంటే మన సైడే చూపిస్తారు అందరూ, మనమే ఫేస్ చేయాలి అన్నా కూడా లేదు. ఆ పిల్ల ఉండదులే అమ్మ, పని తగ్గింటుంది, మీరు అరసగుడు దూకి సర్దుకొని పోవాలనుకుని అంటారు. ఇవన్నీ మేము చూసాం ఫ్రెండ్స్. భారతి ఏదో పైన అంచే ఫ్రస్ట్రేషన్లోన బాధలోన ఏదో జీతం అంటుంది, కానీ అవన్నీ రియాలిటీ గ్రౌండ్లోకి దిగినాక వర్కౌట్ కావు. అది నేను చెప్పేది. సరేనా?
ఎక్కిట్ అనేది కాదు, వీడియో బంద్ చేసినాక మళ్ళీ అనేది కాదు ఇప్పుడేను. సరే నోరు సరే ఏం లేదు, ఫోటో బాగుంటుంది అనిపించే, కాకపోతే పాప గురించి ఆలోచిస్తే. నేను ఇంకో మంచి ఐడియా చెప్తే, ఈ వీళ్ళమ్మ ఏమైనా ఈడే పని ఇవ్వండి అని నేనేమంటానంటే, నువ్వు మీ అమ్మది పో, మీ అమ్మ పిల్లల్ని పట్టుకుంటుంది, నువ్వు పని ఇవ్వ మీ అమ్మ ఏమరా, నాను జొమాటో ఫుల్ డే ఇవ్వమంటే ఈడే ఫుల్ డే పోతా, లేదు అంటే నేను హైదరాబాద్ ఇవ్వమంటే అక్కడ పోతా. ఇదైతే పేమెంట్ ఫుల్ డే చేస్తే 400 500 అంటే ఇంకా హ్యాపీ. ఏదో మన టైం బాగుంటే 600 7 కూడా రాదు. అట్లా నువ్వు చేయబట్టి ఇప్పుడు సంవత్సరంన్నర పైన అవుతుంది జొమాటో చేయబట్టి. ఒక్కరోజు కూడా 700 తెచ్చిన రోజు అయితే లేదు, 600 కూడా లేదు. అంటే నానేం ఫుల్ డే తక్కువలేండి, ఎప్పుడో ఒకసారి అయితే చేస్తాను. ఎక్కువ మధ్యాహ్నం టైం లేదా సాయంత్రం టైం ఖచ్చితంగా. చెప్పు, ఇప్పుడే చెప్తే నేను ఎక్కడ పోవాలనేది నిర్ణయించుకుంటాను సీరియస్గా. ఇంకా కొన్ని రోజులు మనకి యూట్యూబ్ నుంచి బ్రేక్ కావాలంటే ఇదే. మళ్ళీ చెప్పు. మన పరిస్థితులను బట్టి రోజు బ్రేక్ వేసామే, ఆ పరిస్థితులకి తగ్గట్టు సెల్ రిపేర్ వచ్చా. సెల్ రిపేర్ వచ్చినాక చేస్తామంటే మనసు బాగాలేదు ఫ్రెండ్స్, ఇద్దరికి బాగాలేదు. మనసు అనే దానికంటే మనశ్శాంతి లేదు. ఏమవుతుండదు ఫ్రెండ్స్, మాకు తెలియట్లేదు నిజంగా. దేన్ని ముట్టుకున్నా రివర్స్ అవుతుంది. మాకు ముగ్గురికి మాత్రం పంపించలేదు, వాళ్ళకి కూడా మెసేజ్ చేసాము, వాళ్ళు రిప్లై పంపించి ఇంకో నెంబర్ ఇస్తే దానికి పంపిస్తాము, లేదంటే మళ్ళీ ఇంకోసారి గూగుల్ పే ఉంటే ట్రై చేస్తాము. సో మేము మళ్ళీ సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలైతే అనుకోవడం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఏమో ఈడే పని పోదాం లేదు, ఈడే జొమాటోకే ఫుల్ డే పోదునా. నువ్వు ఎట్లా నాన్న బెయ్యరు ఇంట్లో ఖర్చులు గునుగా, బండి పెట్రోల్ గునుగా ఫుల్ డే పోతే మళ్ళీ ఇంకా మళ్ళీ అదే. ఏమో అనుకూలం ఉన్నప్పుడు నాకు ఎన్ని రోజులు పడితే నేను 4 రోజులు పని పోతాను. నువ్వు పని పోతే పిల్లలు ఊరు పట్టుకుంటారు. మరి నువ్వు ఒక్కడు పోయిరా, నాన్న పిల్లల్ని పట్టుకొని ఇంట్లో వీడియోలు చేస్తాను, బ్లాగ్ తీస్తాను, నువ్వు పోయిరా పనికి. నా ఛానల్ అయితే నువ్వు ఒకవేళ నీకేమన్నా అవేమి గిఫ్ట్స్ ఏమన్నా దొరకలేని టైంలో నా వంట చేస్తాను. ఉంటే పూర్తిగా దూరం ఉండాలి కొన్ని రోజులు అని చూపించినాను. నువ్వేమో బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేద్దామంట. మరి ఇప్పట్లానైతే పిల్లల్ని విడిచిపెట్టి అయితే పని చేయలేను. మరి స్విగ్గీ పోదామని ఎట్లాంటివి? స్విగ్గీకి వలస ఆ పిల్లల్ని వద్ద పెట్టుకునే చేస్తాం కదా, అందుకే. ఎట్లా చేస్తావు? ఏమంతా ఈడ ఆలోచించినంత ఈజీగా ఉంటుంది అనుకునేవనాడా? సర్లే వినా, జొమాటోకి నువ్వు మిగతా టైం పోయిరా, మిగతా టైం వీడియో తీసుకున్నాము. ఏది మిగతా టైం ఏదో ఇప్పుడు విడిదీసి చెప్పు. మిగతా టైం వేరే, పొద్దున పూట బ్లాగ్ తీస్తాము, మా సార్ పూట నా వంట చేస్తాము, మధ్యాహ్నము మా సార్ నువ్వు జొమాటో కూడా. పొద్దున పూట బ్లాగ్ తీస్తాము, మధ్యాహ్నము నువ్వు జొమాటో పోయిరా, మా సార్కి వస్తావు. మరి 4 గంటలకు ఆ బయలులో వస్తావు, ఆ టైంలో నా వీడియో తీద్దాం. మరి ఒక 2 గంటలు అంటే 6:30 ఆ బయలుకల్లా అయిపోతుంది. నువ్వు వచ్చేతలకి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను, తీసి నువ్వు మా సార్ 6:30 ఆ బయలు పోదు. సరేలే, ఇంక ఇప్పుడైతే ఇంకా అన్ని పొద్దున్నే మామూలు ఇంట్లో ఉండే పని అనమాట. బట్టలు అయితే అద్దేసాను, ఆరేసిన తర్వాత మా ఐర పాపని అయితే పిండి బడికాడ ఇడిచి వస్తాను పోయి. పాపకైతే జిట్టేసి పువ్వు పెట్టాను. డ్రైరా 24 గంటల మన్నులోనే అస్సలుగా మన్ను అవిగా పొయ్యి అందులో వచ్చిగా ఇది వంట చేయడం లేదు కదా, ఆడబడివే పడే వంట నీట్గా చేస్తాను ఈరోజు అంతా. ఏమి చేస్తున్నది నీట్గా? అబ్బో కిందికి పోదు, ఇప్పుడు బడికి ఇడిచి వస్తాను. నువ్వు నిన్న బడి పోయేదా, బాటిల్ ఆడే మరిసి వచ్చేదే. బడి పోదు వైరా, పువ్వు ఎంత బాగేది నా బిడ్డది, జుట్టు ఎంత బాగేది నా బిడ్డకి. బాటిల్ ఆడే ఉన్నది, మరి తెచ్చుకున్నాం పిండి బడికాడ. పిండి బడికాడ పెట్టొచ్చు, తెచ్చుకున్నామా? పోతాంలే మేము. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:07 అయింది. సో భారతి అయితే హెబ్రిని పిండి బడికిరిసి వచ్చా. నువ్వు అక్కడ పోయినాక మీ అమ్మ ఫోన్ చేసింది మర్రా. చేసి నిన్ను ఎవరు మాట్లాడమంటారు ఇప్పుడు?
చేసేవాటి కదా మాట్లాడు. చేసేరా అని చెప్తే నేను తిరిగి చేయమని చెప్పలేదు మీ అమ్మ. నన్ను లైట్ వేస్తున్నా నీ ముఖంకి ఎట్లా కానీ వస్తున్నావు ఎర్రగాని. మరి చేసేదే అన్నప్పుడు మా అమ్మ నువ్వు ఏం మాట్లాడుతుంది చేసినాక నానేం మాట్లాడితే ఏమనే ఏం లేదు, సుగ్గిపోతామని ఫోన్ చేసింది నీ భార్య. ఏమి ఎట్ట టైం కొట్లాడారు అది ఇదని. లేదు ఏమో లేదు లేదా మాకే బాగాలేదు, దానికే ఫీ వస్తామని ఉండాము అంటే చిన్నపిల్లలు ఎట్లుంటారప్ప అని. నేను ఆ ముక్క భారతికి చెప్తే భారతి వినట్లేదమ్మా, ఇవేవో పైన చెప్తున్నది మాటలు ఉంటుంది అది ఇదని. నాకు కూడా అదే టెన్షన్ ఉండదు. ఫస్ట్ ఒకసారి 4 రోజులకే వస్తుంది, మళ్ళీ ఈసారి వేస్ట్ చేసుకుని అట్లేనన్నా అయినా వద్దు ఎట్లా చేద్దామని ఆలోచిస్తున్నాము అంటే, ఒక పని చేయండి మీరు అట్టయితే ఇద్దరు అనుకూలమైపోతారంటే చిన్న పాపని తెచ్చి ఇడిచిపోండి. మీరు పోకముందులో ఇంకా ఫేక్ వారం 10 దినాలు ఉన్నది అంటారు కదా, ఇడే ఇడిచిపోండి. వారం 10 దినాలు నా వద్దు ఉండదు అనుకోగల, ఇంకా మిగిలిన 4 రోజులు కానీ ఉంటుంది. అప్పుడు ఉంటుందో ఉండదో డౌట్ ఎందుకు, ఇప్పుడే ఇడిచిపోండి వచ్చి ఆదివారం నుంచి చూద్దాం, ఒక వారం ఉంటుందేమో నా దగ్గర. మరి అప్పుడు ఏదో గ్యాస్ వచ్చిందంట సిలిండరు, దానికే కట్ చేసినట్టు ఇక. అది మటన్ ధైర్యం చెప్పేది కదా. వెయ్యి ఇడిచికా చూద్దాం ఆదివారము, ఉంటుందా లేదా తెలిసిపోతుంది. ఉంటే మనం బయలుదేరేది, లేకుంటే ఇంకా అంతే. ఐరమ్మని తోలుకొని పోదాం మనము. ఐరమ్మనగానే ఆడి ఎండకి ఇడేసుకోండి. ఇవా వద్దు ఐరమ్మని తోలుకొని పోదాం. 2 పిల్లలు నాకు 2 లేకుంటే బాధ అవుతుంది. ఒకరన్నా ఉంటే అసలు చూసుకుంటూ ఉంటాను కానీ 2 లేకుండా నన్ను ఉండలేను నేను.